నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం మల్లన్న సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలయ మర్యాదలతో యంత్రాంగం ఘన స్వాగతం. న్యాయం ధర్మం గెలిచింది. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశామని వెల్లడి. తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ. ప్రజాప్రతినిధులు, ప్రజానాయకులు, అధికారుల చేతుల మీదుగా. తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. ఈ నెల 3న రాజమండ్రిలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ, కార్యాచరణ ప్రణాళిక. శ్రీశైలం మల్లలను దర్శించుకున్న సీఎం చంద్రబాబుకు వేద పండితుల ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం మల్లలను దర్శించుకున్నారు. చంద్రబాబు ఉదయం హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి సున్నిపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు. చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎండి ఫారూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకోగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అక్కడి నుంచి సత్యసాయి జిల్లాకు వెళ్లారు. మడకసిరక మండలంలో గుండమలలో పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్తర క్షణమే హామీని అమలు చేస్తూ సామాజిక భద్రత కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉదయం 5 గంటల నుంచే లబ్ధిదారులకు అందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిడదోలు మండలం పురుషోత్తంపల్లి ఎన్టీఆర్ కాలనీలోని లబ్ధిదారులకు పెన్షన్ అందించే కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే హామీని అమలు చేస్తాం. 3,000 రూపాయలు కలుపుకుని బకాయిలతో సహా జూలై నెలలో పెంచిన 4,000తో పాటు 7,000 రూపాయల లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించామన్నారు. అదేవిధంగా క్రమం తప్పకుండా ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచి లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. నిడదోలు మండలంలో 10,000కు పైబడి పెన్షన్లు ఉన్నాయని, సుమారు 4,53,00,000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధిని కోరుకుంటూ పాలన సాగిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దుర్గేష్, ఎంపీడీఓ ఝాన్సీ, మండల తహసీల్దార్ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ వెంకటేష్, సర్పంచ్ నాగమణి, ఎంపీటీసీ బర్రె లక్ష్మీప్రసన్న, చిన్న వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ, భాస్కర్రావు, చిన్న అప్పారావు, జగతి నెహ్రూ, ముళ్లపూడి పెద్ద సుబ్బారావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. శుభ పరిణామం. ఇదే విధంగా ప్రతి నెల కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే అర్హులు ఇంకా ఉన్నారో వాళ్ళని కలుపుకోవటం, అనర్హుల్ని పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చేసి మొత్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ రావాలో ఆ పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది, కట్టుబడి ఉందనేటువంటి మాటను అందరికీ తెలియజేస్తాం. ఉదయం 5 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ చేపట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక రాజేంద్ర నగర్లోని 3, 4 వార్డుల్లో జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనమల రంగబాబు, టీఎన్టీఈసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, బీసీ సాధికార సమితి సెట్టివల్జీ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు తదితరులు కూటమి నాయకులు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కమిషనర్ క్యాథన్ గర్గల్తో కలిసి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే నగరంలోని 38, 39, 21, 25, 24, 29, 31, 6 డివిజన్లో కూటమి నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలోని 30,000 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఉదయం 5 గంటలకే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించినట్లు చెప్పారు. ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు తల్లికి వందనం కానివ్వండి, ఇలాగ ఇతరత్ర అన్నీ కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కానివ్వండి, అన్నీ కూడా ఏ విధంగా ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా అది చేరే విధంగా వారు ఉపయోగించుకునే విధంగా, అలాగే అనర్హులు ఎవరు కూడా దీంట్లో లబ్ధి పొందే విధంగా ఉండకుండా చేసే కార్యక్రమం కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్థికంగా 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి వదిలేరు వైసీపీ పార్టీ వారు. అయినా కూడా ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇంత ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా కూడా ఎన్డీఏ కూటమిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కేంద్రం నరేంద్ర మోడీ యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు అది గమనించి ప్రతి ఒక్కటి కూడా హామీని మేము నెరవేర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా క్షుణ్ణంగా అన్నీ కూడా చూడాలని వారందరికీ కూడా కోరుకుంటాం. కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 2,40,595 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు 102,55,00,000 ఉదయం 5 గంటల నుంచి ఇంటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మార్నింగ్ 6 o'clockకే ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదలైంది. అందులో భాగంగా మనకు ఆల్మోస్ట్ 29,000 పెన్షన్స్ వరకు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి. సో ఈవినింగ్ 5 o'clock కల్లా అందరికీ కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలానే డిస్బర్స్మెంట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. అర్బన్ వరకు చూస్తే అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ పింఛన్దారులతో మాట్లాడుతూ పంపిణీ కార్యక్రమంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న 2 నిందితులను అరెస్ట్ చేశామని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. విజయనగరం జిల్లాలో హైవే రాబరీ కేసులో పరారులో ఉన్న 2 నిందితులను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 17.35 లక్షల నగదును, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు. 16వ జాతీయ రహదారిపై 2023 మే నెలలో రాబరీ జరిగింది. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన బియ్యం వ్యాపారి కోట్ల వంశీకృష్ణ అనే వ్యక్తి వ్యాపారుల నుండి వసూలు చేస్తున్న 50 లక్షలను తీసుకుని వస్తుండగా నిందితులు చోడమ అగ్రహారం వద్ద కారును అడ్డగించి కంట్లో కారం చల్లి 50 లక్షలు తీసుకుని పరారయ్యారు. వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసుపాటు రేగ పోలీసులు కేసును దర్యాప్తు చేసి నిందితులు పట్టుకున్నారు. ఈ కేసులో వంశీకృష్ణ కారు డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే నిందితులు ఒక బృందంగా ఏర్పడి దోపిడీకి పాల్పడినట్లుగా విచారణలో తేలింది. ఈ కేసులో కారు డ్రైవర్తో సహా 6 నిందితులను అరెస్ట్ చేసి 5.7 లక్షలను రికవరీ చేశారు. ప్రధాన నిందితుడైన పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన రుద్రపంక్తి మధు దోపిడిలో దోచుకున్న డబ్బులు ఎక్కువ మొత్తాన్ని తీసుకుని పరారయ్యాడు. అప్పటి నుండి నిందితుడి కోసం సిసిఎస్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సిసిఎస్ పోలీసుల కృషి ఫలితంగా పరారులో ఉన్న నిందితుడు రుద్రపంక్తి మధును కందివలస సంత వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 12.1 లక్షల నగదును, 5 లక్షల విలువైన బంగారు వస్తువులను రికవరీ చేసి విచారణ చేపట్టారు. నేరం చేసేందుకు పథకాన్ని రూపొందించింది దారపు గోపాలకృష్ణ అనే లాయర్ అని నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు గోపాలకృష్ణ అనే లాయర్ను కూడా అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 5.2 లక్షలను రికవరీ చేశారు. ఈ కేసులో ఎంతో శ్రమించి ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబర్చిన విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు, సిసిఎస్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐ భాగ్యం, గౌరీ శంకర్, హెడ్ కానిస్టేబుల్స్ రామకృష్ణారావు, శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. ఈ మీడియా సమావేశంలో విజయనగరం డీఎస్పీ గోవిందరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సిఐ నరసింహమూర్తి, భాగ్యం, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 17,35,000 క్యాష్, అదేవిధంగా 5 lakhs వర్త్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ క్రైమ్లో ఏంటంటే వీళ్ళు మెయిన్ ఎవరైతే మనం నిన్న పట్టుకున్నామో వాళ్ళిద్దరూ మెయిన్లీ ప్లాన్ రచించి మిగతా వాళ్ళని కూడా దాంట్లో భాగం చేసి వాళ్ళు 30th May 2023 రోజున చోడమ్మ అగ్రహారం
ఫ్లైఓవర్ దగ్గర ప్లాన్ చేసి అక్కడ ఒక కార్ను ఇంటర్సెప్ట్ చేశారు. బైక్స్ మీద వచ్చి ఒక కార్ను ఇంటర్సెప్ట్ చేసి అక్కడ ఎవరైతే కార్లో ఉన్నారో అతను కళ్ళల్లో ఈ కారం కొట్టి 50 lakhs క్యాష్ తీసుకెళ్లడం జరిగింది. సో దీంట్లో మెయిన్ పార్ట్ ఆఫ్ రికవరీ నిన్న చేయడం జరిగింది. సో ఈ మంచి డిటెక్షన్ చేసిన డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో ఈ టీం అంతా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు అండ్ వాళ్ళ టీంని అందరినీ అభినందిస్తున్నాము. సో ఈ రోజు వాళ్ళను ఈ రికవరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. తెల్లవారుజాము నుండే రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ప్రక్రియను టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ప్రారంభించారు. తెల్లవారుజాము నుండే రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పలు ప్రాంతాల్లో పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీ ఏ బ్లాక్, రాజమండ్రి రూరల్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్స్ 17వ వార్డ్, ఐఎల్టీడీ సెంటర్ బొగ్గుల దిబ్బ, 18వ డివిజన్ 5 బళ్ల మార్కెట్ పాలికవారి వీధి, 19వ వార్డ్ రైల్వే స్టేషన్ సమీపంలోని కొండావారి వీధి, 20వ వార్డ్ గూడ్స్ గేట్ ఎదురుగా గల గోకుల్ వీధి, 26వ వార్డ్ ఇన్స్పెక్టర్ చాలుమూరి వారి వీధి, 27వ వార్డ్ వీటీ కాలేజ్ రోడ్ సప్పా స్కూల్ వీధి, 28వ వార్డ్ మంగళవారిపేట కొబ్బరికాయల మార్కెట్ వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోరంట్ల రవికిరణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులు, స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పెన్షన్ల పండుగ జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరికీ కూడా పెన్షన్లు క్రమం తప్పకుండా టైంకి ఇవ్వాలన్నది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. సో ఈ పెన్షన్ల పండుగ రాష్ట్రం అంతా చాలా చక్కగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు అందరూ కూడా పొద్దున్నే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల, ఉపకులాలకు వర్గీకరణ వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ను సస్పెండ్ చేస్తుందని గుర్తు చేశారు. 2023 డిసెంబర్ 23న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ అడ్వకేట్ జనరల్ను సుప్రీంకోర్టుకు పంపించారని తెలిపారు. వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని, తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని పేర్కొన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రేవంత్ పేర్కొన్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా మాదిగ, మాల, ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం. న్యాయం ధర్మం గెలిచిందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశాం. ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. ఎస్సీల
ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తమ తీర్పులో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తీర్పును వెల్లడించింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం నిర్ణయించింది. దీనివల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడింది. కాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ఎదుట కంటనీరు పెట్టుకున్నారు. తమ 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బ్రతికించిందని పేర్కొన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన వర్గీకరణ చేస్తామని పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని సిపిఐ రాష్ట్ర నేతలు ముప్పాళ్ల, వనజ, జి ఓబులేసు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేశామని సిపిఐ రాష్ట్ర నేతలు ముప్పాళ్ల, వనజ, ఓబులేసు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి ఓబులేసులు మాట్లాడారు. వీరితో పాటుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పా రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిందని పేర్కొన్నారు. 2024 డిసెంబర్ 26 నాటికి 99 సంవత్సరాల నుండి 100వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతోందన్నారు. 2024 డిసెంబర్ 26 నుండి 2025 డిసెంబర్ 26 వరకు దేశవ్యాప్తంగా శతజయంతి వేడుకలు నిర్వహించాలని ఢిల్లీలో జరిగిన జాతీయ సమితి నిర్ణయించింది. పార్టీని, పార్టీ అనుబంధ సంఘాలను, పార్టీ సభ్యులను సమైక్య చేయడానికి, రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కారం సాధించడానికి అవసరమైన ప్రణాళిక, పార్టీ విస్తరణకు కావాల్సిన కార్యాచరణ రూపొందించడానికి 26 జిల్లాల్లో 3 కార్యదర్శి సభ్యులు హాజరై పార్టీ శ్రేణులతో పరస్పర అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ భవిష్యత్తు కోసం సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులేష్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమరావతికి 1500 కోట్ల సహాయం అందించారన్నది అవాస్తవమని, కేవలం ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పు మాత్రమే ఇప్పిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇది మోడీ ప్రభుత్వం కాదని, సంకీర్ణ ప్రభుత్వం అని, చంద్రబాబు, నితీష్లపై ఆధారపడే ప్రభుత్వం ఏర్పడిందని, దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ప్రత్యేక హోదా తెచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ రాష్ట్ర ప్రజల వాంఛలని నెరవేర్చడంలో ముఖ్యమంత్రి గారు విజయవంతం కావాలని, అలా విజయవంతం కావాలి అంటే మన తెలుగు ప్రజల ఆంధ్ర రాష్ట్ర జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితి నుండి కేంద్రము చట్టబద్ధంగా పూర్తి నిర్మాణ వ్యయాన్ని భరించాల్సినటువంటి మోడీ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకాన్ని బహిర్గతం చేసి పూర్తి స్థాయిలో నిర్వాసితులకి ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్ధతుల్లో పూర్తి న్యాయం చేకూర్చాలి. అదే సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయాలని గతం కన్నా ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడు డిమాండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని. అందువల్ల పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక దానికి అయ్యేటువంటి మొత్తం నిధులు, నిర్వాసితులకు అయ్యేటువంటి 33,000 కోట్లు ప్లస్ నిర్మాణానికి ఏది మొత్తంగా వెరసి 55,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఈ డబ్బును అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలి.
కేంద్ర ప్రభుత్వం గతంలో ఆడిన దొంగ నాటకం ప్రకారంగా దాని ఎత్తును తగ్గించి నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆమోదించాడు. దాన్ని చంద్రబాబు నాయుడు తిరస్కరించాలి, ఎత్తివేసి దీన్ని 45.72 అడుగుల ఎత్తుతో నిర్మించాలి. నీటి సామర్థ్యాన్ని కూడా కంప్లీట్గా అవ్వాలి ఏమనుకున్నామో దాని ప్రకారంగా నీటి సామర్థ్యం ఉండాలి. ముందు నిర్వాసితులకు డబ్బు చెల్లించే నిర్మాణ పనులు ప్రారంభించాలి. దీనికి తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ అన్నారు. చరిత్రలో దళితులకు ఈ రోజు అత్యంత దురదృష్టకరమైన రోజని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విచారం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ మనువాద కుట్రని అభివర్ణించారు. తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవన్నారు. రాజ్యాంగ సవరణ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎలా తీర్పిస్తారని ప్రశ్నించారు. పార్లమెంటుకు రాష్ట్రపతికి లేనటువంటి అధికారం న్యాయస్థానానికి ఎక్కడుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జాతిని ఓటు బ్యాంక్ కోసం కుట్రపూరితంగా వ్యవస్థలను ప్రభావితం చేసి రాజ్యాంగ ఉల్లంఘన చేశారని హర్షకుమార్ విరుచుకుపడ్డారు. ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోనసీమ రాష్ట్ర నలుమూలకు చెందిన ప్రముఖులతో, నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని రిజర్వేషన్ వర్గీకరణ అంశంపై పోరాటం చేస్తామని సూచనప్రాయంగా వెల్లడించారు. సమయం లేనందున ఇదే ఆహ్వానంగా భావించి నాయకులందరూ శనివారం రాజమండ్రికి తరలి రావాలని హర్షకుమార్ పిలుపునిచ్చారు. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ ఈ కుట్ర చేసి రాజ్యాంగంలో లేని విషయం మీద సుప్రీంకోర్టు అతీతంగా, రాజ్యాంగానికి అతీతంగా ఒక తీర్పు వెలువరించడం అన్నది బహుశా ఇదే మొదటిసారి ఏమో. కాబట్టి రాజ్యాంగానికి అనుసరించి మాత్రమే సుప్రీంకోర్టు తీర్పులు ఉండాలి. కాబట్టి ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోవని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం కొంతమూరు షణ్ముఖపేటంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి రూరల్ గ్రామం కొంతమూరు షణ్ముఖపేటంలో సుబ్రహ్మణ్య స్వామివారి 5 రోజుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా పీఠాధిపతి స్కందస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వేదపారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటిపూడి సర్వారాయుడు, పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు, పీఠం సభ్యులు, దంపతులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రంలో ఓల్డ్ ఐరన్ ఆటో రిక్షా వర్కర్స్ సంఘ ఆధ్వర్యంలో కృష్ణనగర్లో నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘ గౌరవ అధ్యక్షులు బాక్స్ ప్రసాద్, సలహాదారులు ఎన్ సత్యబాబు, అధ్యక్షులు జాగు వెంకటరమణ, సెక్రటరీ పసుపులేటి శ్రీనివాస్, ట్రెజరర్ అల్లాడ హరిప్రసాద్ సారథ్యంలో కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు వర్రే శ్రీనివాస్, నక్కా చిట్టిబాబు, బట్లంకి ప్రకాష్, నల్లంకి శ్రీనివాస్, బుడ్డిగ రవి, బుడ్డిగ గోపాలకృష్ణ, వారాది ప్రభాకర్ రావు, సోము బాలప్రసాద్ రెడ్డి, తోపుడు బిళ్ల వర్తకులు, ఆటో కార్మికులు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. ఏదైతే దారుణాలు ఈ నగరంలో జరిగినాయో వాటన్నిటిని 2024-29లో సరిచేశారు. 2024-29లో అన్యాయంగా గతం 2019-24లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చంద్రన్న బీమా తీసేశారు. కార్మికులకి మేలు జరిగిందో అది మళ్ళా 2019 కాకుండా మళ్ళీ 2024-29లో దాన్ని పునఃప్రారంభించారు. 5 లక్షలు కాదు, చంద్రన్న బీమా ద్వారా 10 లక్షలు ప్రతి ఒక్కరికి సాయం చేసే విధంగా, అందరికి మేలు జరిగే విధంగా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం మల్లన్న సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆలయ మర్యాదలతో యంత్రాంగం ఘన స్వాగతం. న్యాయం ధర్మం గెలిచింది, ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణమాదిగ. 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశామని వెల్లడి. తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ, ప్రజాప్రతినిధులు ప్రజానాయకులు అధికారుల చేతుల మీదుగా. తీర్పు రాజ్యాంగ విరుద్ధం, మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్. ఈ నెల 3న రాజమండ్రిలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ, కార్యాచరణ ప్రణాళిక. సమాప్తం. నమస్కారం.